అందరికీ నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మహిళల్లో ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ఉమెన్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా అంటే వెంటనే ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, అవి పర్సనల్ ప్రాబ్లమ్స్. సో వాటిని మనం ఎలా న్యాచురల్లీ మనం కంట్రోల్ చేసుకోవాలి, క్యూర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు మాట్లాడుకుందాం. సో దాంట్లో ఏంటి అంటే ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం వల్ల వైట్ డిశ్చార్జ్ అంటే తెల్ల బట్ట తెల్ల మైలు అని వినే ఉంటారు. సో అయితే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చాలామందికి మాకు ఎక్కువగా ఎప్పుడు అవుతూ ఉంటుంది. ఈ వైట్ డిశ్చార్జ్ మాకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పినప్పుడు భయపడి కాల్స్ చేశారు. సో అయితే వైట్ డిశ్చార్జ్ పలుచగా బంకగా రెగ్యులర్లీ మీకు అయినా కూడా ఏ ప్రాబ్లము ఉండదు. మీరు హెల్తీగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో అలా ఎప్పుడు అలా ఉన్నారు, ఎప్పుడు అలా పలచగా బంకగా అవుతుంది అని అంటే హెల్తీగా ఉన్నారు, మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు అనని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదొకటి. కొంతమందికి ఏంటి అని అంటే లైక్ ఎప్పుడు చూసుకుంటే బీభత్సకరమైన స్మెల్ వస్తూ ఉంటుంది వైట్ డిశ్చార్జ్. అండ్ కర్డీ టైప్ అంటే పెరుగులాగా గడ్డలుగా అవుతూ ఉంటుంది. అండ్ సమ్ పీపుల్స్లో చూసుకుంటే బ్రౌనిష్గా అవుతూ ఉంటుంది. కొంతమందిలో చూసుకుంటే ఎల్లోయిష్గా అంటే పసుపు రంగులో అవుతూ ఉంటుంది. కొంతమందికి చూసుకుంటే గ్రీనిష్గా అంటే లైక్ ఆకుపచ్చ రంగులాగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా అవుతూ ఫ్రీక్వెంట్గా ఇలా అవుతూనే ఉంటే లోపల ప్యాంటీస్ కూడా వీళ్ళకి తడిచిపోతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ప్యాంటీస్ అనేవి చేంజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అండ్ దానితో పాటు పొత్తి కడుపు మొత్తం నొప్పిగా ఉండడం, అండ్ ఆకలి వేయకపోవడం, స్లీప్లెస్గా ఉంటాం. స్లీప్లెస్ అంటే నిద్ర లేకుండా ఉండడం, అండ్ దానితో పాటు ఎప్పుడు ఫీవరిష్గా అనిపించడం ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది అని అంటే సమ్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి బాడీలో రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బాడీలో హీట్ ఎక్కువ ఉన్న వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఇదొకటి. అండ్ మీకు ఏదైనా గర్భసంచిలో లోపాలున్నా కూడా ఇలా కర్డీగా గ్రీనిష్గా ఎల్లోయిష్గా అయ్యే ఛాన్స్ అనేది ఉండింది. ఇంకొకటి వచ్చేసి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోయినా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలా ఉన్నా కూడా ఈ ఛాన్స్ ఇలా వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. అయితే ఈ కార్డీగా అవ్వడం అనేది మనం ఇంకొక విధంగా కూడా దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. పీరియడ్స్ అనేవి మనకి 21 to 30 ఆర్ 35 డేస్ లోపల ఎప్పుడొచ్చినా కూడా ఈ టైం పీరియడ్లో మనకి పీరియడ్ ఎప్పుడొచ్చినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. సో మాకు 1 వీక్ ముందుగా వచ్చింది, 1 వీక్ లేట్గా వచ్చింది అని చెప్పి చాలామంది ఈ లేడీస్ కొంచెం వరీ అవుతూ ఉంటారు. బట్ ఏమీ అవ్వదు అలా లేట్గా వచ్చినా, కొంచెం ముందుగా వచ్చిన 1 వీక్కి. ఎందుకు అనంటే మనకి యాక్చువల్లీ పీరియడ్స్ రావాల్సిన టైం ఏంటి అంటే 21 డేస్కే మనకి ఏ మహిళకైనా కూడా పీరియడ్ టైము. సో అలా కాకుండా 21 కన్నా కొంచెం తర్వాత వచ్చినా కూడా కొంతమంది ఎక్కువగా భయపడుతూ ఉంటారు. సో దానికి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. సో ఈ టైం పీరియడ్లో వస్తే మీరేం భయపడొద్దు, హెల్తీగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. అయితే సమ్ టైమ్స్ పీరియడ్ వచ్చే టైం ముందు కొంతమందికి ఒక 1 వీక్ ముందుగా ఇలా కనిపిస్తూ ఉంటుంది కార్డీగా. ఆఫ్టర్ పీరియడ్ మళ్ళీ వీళ్ళకి తగ్గిపోతుంది. సో ఇలా కూడా మీరు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే పీరియడ్ వచ్చే ముందు హార్మోన్స్ అనేవి బాగా ఓవర్‌గా రియాక్ట్ అవుతాయి. సో ఆ హార్మోన్స్ రియాక్షన్ మన బాడీ కూడా దాన్ని తట్టుకోవాలి కాబట్టి సో ఈ విధంగా మనకి ఈ వైట్ డిశ్చార్జ్ అవుతుంది. సో దానికి భయపడవలసిన పనేమీ లేదు. సో అలా కాకుండా యెల్లోయిష్‌గా, బ్రౌనిష్‌గా, ఎప్పుడు స్మెల్లీగా ఇలా వస్తుంది అనంటే సమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి గర్భసంచిలో ఏదైనా లోపాలున్నా, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉన్నా, లేదు అంటే గర్భసంచిలో వాల్స్ ఏమైనా బ్లాక్ అయినా సో ఈ ప్రాబ్లం అనేది ఉంటది. ఇంకొకటి వచ్చేసి ఏదైనా ఎస్టీడీ డిసీజెస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్‌లు ఏమన్నా వచ్చినప్పుడు, అటాక్ అయినప్పుడు ఆ జబ్బులు వస్తాయి. సో అప్పుడు ఇది అయ్యే ఛాన్స్ ఉన్నది. ఇంకొకటి వచ్చేసి పార్ట్నర్ టు పార్ట్నర్ అంటే భర్త నుంచి భార్యకి వచ్చే ఛాన్స్ కూడా ఇది ఉండింది. ఎందుకు అనంటే హస్బెండ్‌కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, లేదు అంటే ఏదైనా కొంచెం ఎస్టీడీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు మింగిల్ అయిన టైంలో సో ఇది వచ్చే ఛాన్స్ పార్ట్నర్ ద్వారా ఉండింది. సో అందుకని నార్మల్‌గా అయితే వరీ అవ్వాల్సిన పని లేదు. ఈ విధంగా అవుతూ ఎప్పుడు స్మెల్లీగా ఉంటూ స్టమక్ పెయిన్ వస్తూ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. అయితే న్యాచురల్గా అయ్యే వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తాను. సో అదేంటి అంటే ఫస్ట్
ఫైబర్ ఫుడ్స్ తినమని చెప్తాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. చలవ పదార్థాలు ఎక్కువగా తినాలి. అంటే వేడి వస్తువులు లైక్ డీప్ ఫ్రైస్ అలా కాకుండా చక్కగా మనకి లైక్ పులుసు కూరలు అంటారు. సో అటువంటి ఫుడ్స్ తీసుకోవడం, కొంచెం నేచర్‌లో ఎక్కువగా స్పెండ్ చేయడం, ఎప్పుడు మైండ్ పీస్‌ఫుల్‌గా ఉండడం, బాడీలో హీట్ లేకుండా చూసుకోవడం ఇవి చేయాలి. ఇదొకటి. సో మాక్సిమం ఇవి చేస్తే బాడీలో హీట్ అనేది కంట్రోల్ అవుతుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గూడా ఉండదు. సో ఈ వైట్ డిశ్చార్జ్ కొంతవరకు కంట్రోల్ అవుద్ది. కొన్ని ఆయుర్వేదిక్ టిప్స్ మాట్లాడుకుంటే వీటిలో మనం లైక్ గంజి మనం రైస్ కుక్ చేసుకుంటాం గదండీ డైలీ. సో ఆ రైస్ కుక్ చేసుకునేటప్పుడు మనం గంజి వంపేసుకుంటాము ఒక బౌల్. సో ఆ గంజిని ఉదయం, సాయంత్రం అలా వంపేసుకొని ఒక చిటికెడు సైంధవ లవణం కలిపేసుకొని ఆ గంజిలో ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్ న్యాచురల్లీ మీకు కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉన్నింది. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి జీడి ఉంటది గదా! మనం సమ్మర్‌లో మ్యాంగోస్ దొరుకుతాయి మనకి. సో ఆ మ్యాంగోస్‌ని ఏం చేయాలి అంటే చక్కగా ఎండలో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి. అంటే శుద్ధి చేసుకోవాలి. దానిపైన ఉండే ఆ మట్టి అదంతా తీసేసి నీట్‌గా కడిగేసేసుకొని, ఎండపెట్టేసుకొని, పౌడర్ చేసుకొని, ఒక బౌల్‌లో దాన్ని స్టోర్ పెట్టేసేసుకొని, డైలీ ఒక గ్లాస్ మిల్క్‌లో ఒక చిన్న టేబుల్ స్పూను జీడి పౌడర్‌ని గనక కలిపేసుకొని తాగినట్లయితే ఈ ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ మీకు తగ్గిపోతుంది. సో ఈ టిప్స్ పాటించండి. సో ఈ వైట్ డిశ్చార్జ్ గురించి ఆల్మోస్ట్ మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. సో నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నంబర్ స్క్రోల్ అవుతది. థ్యాంక్ యూ.